జూన్ 12 అంటే నిన్న మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన బోయింగ్ 787 విమానం 1:35 టేక్ ఆఫ్ అయింది. అలా గాల్లోకి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే నేల కూలింది. పైలట్ డేంజర్ అంటూ సహాయం పొందేందుకు సిబ్బందితో మాట్లాడుతున్న సమయంలోనే క్షణాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో ఫుల్గా ఫ్యూయల్ ఉండడం వల్ల పేలుడు ఇంకా పెద్దదిగా సంభవించింది. ఈ బోయింగ్ 787 విమానంలో 230 మంది ప్యాసింజర్స్తో పాటు 2 పైలట్లు, 10 మంది స్టాఫ్తో మొత్తం 242 మంది ప్రయాణం మొదలుపెట్టగా ఒక్క ప్యాసింజర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాకుండా ఈ విమానం కూలినప్పుడు దాని శకలాలు పక్కన ఉన్న ఒక మెడికల్ కాలేజ్ పైన కూలడంతో 5 మెడికల్ విద్యార్థులు కూడా మరణించినట్టు తెలిపారు. అయితే ఆ విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తిపై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అది తప్పండి, మనం అలా కామెంట్స్ పెట్టకూడదు. అతను అదృష్టం వలనో లేదా ఎమర్జెన్సీ డోర్ పక్క సీటు వలనో అతను బ్రతికాడు. మీకు తెలుసు, విమానం పేలగానే దాని ముక్కలు ఎంత దూరంగా ఎగిరిపడతాయో. అలా దూరంగా ఎగిరిపడి ప్రాణాలతో బయటపడిన వాడే అతడు. అతనికి బ్రతికిన ఆనందాన్ని మీ మాటలతో దూరం చేయకండి. ప్లాన్ ప్రకారం చేసి దూకడానికి అదేమైనా లారీయా, ఆటోనా, ఎయిర్ క్రాఫ్ట్? ఇంకా చనిపోయిన వాళ్ళలో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటన్ ప్రజలు, 7 పోర్చుగల్స్ మరియు 1 కెనడా ప్యాసింజర్, 13 మంది పిల్లలు ఉన్నట్టు తెలిపారు. గుజరాత్లో ఉన్న సివిల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం బాడీస్ని ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని అక్కడ గవర్నమెంట్ చెప్పింది.